వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, బాబాయి హత్య కేసునేమో వదిలేస్తాడు, కోడికత్తి ఇష్యూకి తుప్పుపట్టిన ఆ కేసు వెనక పరిగెత్తాడు, ఇదేం ట్విస్ట్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ ఎవరి గురించి పెట్టానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గురించే. జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఎప్పుడు వీడియోస్లో ఒక మాట చెప్తా ఉంటాను, ఎప్పుడు ఏది చేయాలో అది చేయని వాడే జగన్మోహన్ రెడ్డి అనేసి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెండు కేసుల్ని కూడా, అటు తన బాబాయ్ సొంత బాబాయ్ హత్య కేసు విషయమైనా, అదేవిధంగా జండిపల్లి శ్రీనివాసరావు కోడికత్తి కేసు అయినా, మన రెండుని కూడా వైఎస్ఆర్సీపీ యాంగిల్లో చూసినా, వైఎస్ఆర్సీపీలో కూడా ఈ అంశం గురించి ఇలాంటి చర్చ జరుగుతూ వస్తాం. ఎందుకు జరుగుతూ వస్తుంది? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. వివేకానంద రెడ్డి అంటే ఎవరు? తన సొంత బాబాయ్. ఆ హత్య కేసుని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో తన ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా చెప్పింది, అటు ఎక్కడా కూడా మీరు ప్రచారంలో ఉపయోగించొద్దు అని చెప్పేసి. టీడీపీ సైలెంట్ గా ఉన్నా జగన్మోహన్ రెడ్డి దాన్ని టీడీపీ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు. ఎందుకంటే చాలా మంది ఈ అంశం గురించి మర్చిపోతున్నారేమో కానీ, ఆ రోజు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ గుండెపోటు అన్నారు, ఆ తర్వాత కాసేపటికే దాన్ని గొడ్డలిపోటు అన్నారు, ఆ తర్వాత ఇంకాసేపటికే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి వాళ్ళ పేపర్లో పెద్ద నారాసు రక్త చరిత్ర పేరుతోని ఒక పెద్ద ఎడిటోరియల్ కాలం రాయడం జరిగింది, పెద్ద బ్యాన్ రైటం వేశారు. ఆ తర్వాత 2 రోజులకే వైఎస్ ఉంటే ఎప్పుడైతే ఇతనితో డిఫర్ అయ్యారో, ఆ వైఎస్ ఉంటే డిఫర్ అయిన తర్వాత ఈవిడే చంపించింది తండ్రిని అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వైఎస్ సునీత వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయనే చంపించారు, వీళ్ళిద్దరు కలిసి చంపారు అని అన్నారు. ఆ తర్వాత ఇంకొన్ని రోజులకి అతనికి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది, ఆ పిల్లలు ఆయన ఆస్తుల కోసమే ఆయన చంపేయడం జరిగింది అని చెప్పేసి మాట్లాడారు. చూడండి, ఇన్ని రకాలుగా ప్లేట్ ఫిరాయించారు, ఇన్ని రకాలుగా మాట తప్పారు, మడమ తిప్పారు. అయితే సునీత మాత్రం ఆ అంశం మీద పోరాడుతూనే వస్తాం. చూడండి ఆవిడకి ఎంత పేషెన్స్ అంటే, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. అందుకే అన్ని కూడా ఈ రోజు పార్టీలకు అతీతంగా ఆవిడ గౌరవిస్తూ ఉంటారు. ఆ విషయంలో ఒక తండ్రి, మనం ఎవరైనా మన తండ్రిను తల్లిను ఎవరైనా పక్కింటి వాళ్ళు ఒక మాట అన్నా మనం ఓర్చుకోలేము, ఒక ఎమోషనల్ బాండింగ్ కదా అది. సో అలాంటిది తన సొంత బాబాయిని, తన మేలుకోరే ఒక బాబాయిని అంత పాశావికంగా ఆయన సొంత ఇంట్లోనే, సొంత బాత్రూమ్ లోనే మర్డర్ చేస్తే ఎవరైనా సరే సైలెంట్ గా ఉంటారా? ఎలక్షన్ ముందు ఎలక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడిగారు. అప్పుడు ఆవిడ నమ్మింది, నిజంగానే మా అన్న నిజాయితీగా ఉన్నారు అనుకోండి వైఎస్ సునీత. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే కరెక్ట్ 2 నెలలు ఆ కేసు వెనక ఏముందనేది మొత్తం A to Z ఎవరున్నారు అనేది బయటికి తీయచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసు ఆ కేసు వెనక ఎవరున్నారు అనేది, తాను తన టీం ఉన్నారు అనేది. అందుకే దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయకపోగా ఆ సిబిఐ కన్సర్న్ వాళ్ళ వెనక్కి తీసుకున్నారు. ఎవరైనా తీసుకుంటారా ఇది ఇలాగా? వివేకానంద మర్డర్ కేసు విషయంలో టీడీపీని చాలా దారుణంగా టార్గెట్ చేశారు, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అది ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవిల హస్తం కూడా ఉందని ఆరోపించారు ఒక దశలో. ఇంతమందిని కారణం చేశారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని నా తండ్రిని ఇట్లాగే చేశారు, నా బాబాయ్ నా చిన్నాన్నని చంపేశారని కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయన ప్రచారంలో. మరి ఇంత డ్రామా నడిపించినప్పుడు అతని హత్య వెనుక ఎవరున్నారో తీసుకురావాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా ఒక ముఖ్యమంత్రిగా ఉండి? ఆ అమ్మాయి ఇప్పటికి ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కింది, ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగింది. ఎప్పుడైతే ఆవిడ ఇతని నుంచి రిఫర్ అయిందో వైఎస్, అప్పటి నుంచి ఆవిడే మర్డర్ చేసిందని చెప్పేవాళ్ళు. పాపం ఆవిడ పోరాట ఫలితమే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కావాల్సిన సందర్భంలో సిబిఐ అధికారులు వచ్చిన వాళ్ళని లోకల్ పోలీసులతో థ్రెటన్ చేసి పంపించారు కర్నూలు హాస్పిటల్ దగ్గర. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్న సత్సంబంధాలు కూడా ఇందుకు లాభపడ్డాయని అనుకోవచ్చు, ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోసాలు కదిలిపోయేలాగా కూడా కొన్ని పరిణామాలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతిరెడ్డి పిఏగా పనిచేసిన నవీన్ రెడ్డిని కూడా ఆ రోజు సిబిఐ విచారించింది ఈ కేసులో. ఆఖరికి వైఎస్ సునీత ఏమంది, మీ పునాదులు, మీ పార్టీ పునాదులు రక్తంతో తడిచిపోయాయి భారతిరెడ్డి గారు అని చెప్పి ఆవిడ టార్గెట్ చేయడం జరిగింది షర్మిలతో పాటు. అందుకే ఇప్పటికీ వాళ్ళకి థ్రెట్ ఉంది, ఇప్పటికీ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ఎదుర్కొంటూనే ఉన్నారు. పైగా సునీత మనం చూస్తే, నేను బాధితురాలను అయితే నన్ను నిందితురాలుగా తయారు చేశారు అని చెప్పి ఆవిడ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటా ఉంది. ఈ రోజు కోర్టు ఆ కేసును ఇంకా తేల్చాల్సింది ఏం లేదని పక్కన పెట్టినా, మళ్ళీ ఒకసారి ఈ రోజు కోర్టు మెట్లేక ప్రయత్నం చేసి కోర్టు ఆ కేసును తీసుకునేలాగా చేయగలిగింది. అది ఆవిడ పోరాటం. ఆవిడంత మానసికంగా అన్ని విధాలా హెరాస్ చేసినా ఆవిడ ఎక్కడ వెనక్కి తగ్గట్లా. అది కదా తండ్రి మీద ఉండాల్సిన ప్రేమ. కనీసం ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారని తెలియాల్సి ఉంది కదా ఎవరికైనా సరే, అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మిగిలిపోవద్దు కదా. సో అలాంటిది ఆ కేసునేమో జగన్మోహన్ రెడ్డి వదిలేస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ కేసుకి స్ట్రిక్ అని అయి ఉంటే ఆయన మీద ఎంత క్రెడిబిలిటీ పెరుగుండేది అంటే అంత క్రెడిబిలిటీ పెరుగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోడు. సొంత బాబాయ్ కేసులు కూడా నీరు గారుస్తాడు, దాన్ని వదిలేస్తాడు, అధికారంలో ఉన్న దాన్ని గాలికి వదిలేస్తాడు. అసలు వదిలేయాల్సిన కోడికత్తి కేసునేమో అలాగే పట్టుకుని ఈ రోజుకి వేలాడుతూ ఉంటాడు. లేటెస్ట్ గా చూస్తే అనేక కీలక పరిణామాలు ఈ కోడికత్తి కేసు విషయంలో. 2018లో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి దాడి జరిగింది. అసలు ఆ దాడి ఎలా జరిగిందనే విషయంలో ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ ఉండింది. అక్కడ
మనం చూసినట్టే వైసీపీ ఏం ఆరోపించిందంటే ఆ రోజున పూర్తి స్థాయిలో అక్కడ టీడీపీని దాడి చేయించింది. హర్షవర్ధన్ చౌదరిని ఫ్యూజన్ రెస్టారెంట్ నడుపుతా ఉన్నారు ఎయిర్పోర్ట్ లో. అతని దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఈ జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి. అతని చేతిలో కోడి కత్తి ఉంది, అతని జేబులో ఫోర్కులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఆరోపణ చేశారు. పోలీసులు కూడా వచ్చి అతన్ని పట్టుకొని పోవడం జరిగింది. అయితే పోలీసులు వచ్చి పట్టుకొని వెళ్ళినప్పుడు అతని దగ్గర ఏ కోడి కత్తి లేదు. అది వైసీపీ నేతల దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఏదైతే ఈ మొత్తం గేమ్ ప్లాన్ రచించింది బొత్స సత్యనారాయణ దగ్గర ఉండే మధ్య శ్రీనివాసరావే. అతనే దీన్ని అనుకున్నాడు. ఇది వైసీపీ వాళ్ళు కావాలనే చేయించుకున్న ఇది అని చెప్పేసి కూడా అప్పట్లో కొంత చర్చ జరిగింది. టీడీపీ వైపు నుంచి విమర్శలు కూడా వచ్చాయి. బట్ ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ హర్షవర్ధన్ చౌదరి అనే అతను లోకేష్ క్లోజ్ ఉంటాడు. టీడీపీని దీన్ని దగ్గరుండి చేయించింది అని చెప్పి చాలా సీరియస్ గా వైసీపీ ఎలిగేషన్ చేసింది. చాలా మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి మద్దతుగా మాట్లాడారు. ఆయన ఖండించారు కూడా దీన్ని. ఎవరైనా ఖండించాల్సిందే. ఒక ముఖ్యమంత్రి కొడుకు అప్పటికి ఇంకా ఆయన సీఎం కాలేదు 18లో. అలాంటి వ్యక్తి మీద దాడి జరిగింది. కోడి కత్తిలో భుజం దగ్గర గుచ్చడం జరిగింది. అదే ఏ పాయిజన్ పూసి ఇంకొంచెం లోపలికి దిగితే ఎవరికైనా డేంజర్ అది. మొత్తానికి ఆ సాహసం ఎవరు చేశారనేది మనం పక్కన పెడితే అది అందరూ ఖండించాల్సిందే. ఆ రోజు ఏపీలో హాస్పిటల్స్ మీద పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రావడం జరిగింది. న్యూరో హాస్పిటల్ లోటస్ పాండ్ పక్కనే ఉంటుంది, అది వెళ్లే దారిలో ఒమేగా ఎదురుగా. అక్కడ ఐసీయూలో అడ్మిట్ అయ్యారు ఆయన 3 రోజుల పాటు. మొత్తం వైసీపీ దాన్ని ఒక ఇష్యూగా, దాన్ని ఒక డ్రామాగా చెప్పే ప్రయత్నం చేశాయి. బట్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో న్యాయం అయిందంటే ఎవరైనా దీన్ని ఖండించాల్సిందే. దెన్ అప్పటి నుంచి కూడా ఈ కేసు ప్రొలాంగ్ అవుతూనే వస్తా ఉంది. అతను అరెస్ట్ చేశారు. అయితే ఎయిర్పోర్ట్ లో జరిగింది కాబట్టి అక్కడ ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది. అప్పటికి ఇతను అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడు జనిపల్లి శ్రీనివాస్. అయితే ఈ ఎన్ఐఏ దర్యాప్తు తర్వాత ఎన్ఐఏ చివరికి ఏం తెలిసిందంటే సుదీర్ఘ దర్యాప్తు తర్వాత దీనిలో ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎలాంటి కుట్రలు లేదు. ఆ జనిపల్లి శ్రీనివాసే వ్యక్తిగతంగా తాను ఏదో సరదా కోసమో లేకపోతే జగన్మోహన్ హీరోని చేద్దామని చేశాను అని ఒప్పుకున్నారు. దీనిలో కుట్ర కోణం లేదు అని తేల్చేసింది. తేల్చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, మళ్ళా మీరు అలా తేలుస్తారా, నేను ఊరుకోని ఇలా తేలిస్తే దీని వెనుక కుట్ర కోణం ఉంది అని చెప్పేసి మళ్ళా ఏదైతే హైకోర్టుని మెట్లెక్కే ప్రయత్నం చేశారు. సారీ, ఎన్ఐఏ కోర్టుకి వెళ్తే ఎన్ఐఏ కోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఈ కేసు ఎటు వెళ్ళిందంటే వైజాగ్ లో ఎన్ఐఏ విచారణ కేంద్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళారు. కానీ ఇంత సుదీర్ఘ కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఆ కోర్టు మీద ఎక్కే ప్రయత్నం చేయాలి. ఎన్ని వాయిదాలకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే స్వయంగా తన మీదే కదా దాడి జరిగింది, తను కదా ఆరోపిస్తున్నారు కుట్ర ఉందని చెప్పి, తన ప్రాణాలకు కదా ఆ రోజు ప్రమాదం ఏర్పడే సిచ్యువేషన్ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా హియరింగ్ కి వెళ్ళడు, ఎప్పుడు అటెండ్ కాడు. తన లాయర్లను బట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ లాయర్లు కూడా ఆ స్థాయిలో ఆయన కోసం పాటుపడుతూ ఉంటారు. ఎన్నోసార్లు ఆ జనిపల్లి శ్రీనివాస్ ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మా నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. జైల్లో దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు. ఇన్ని చేసినా వాళ్ళ మొర ఆలకించేవాడే లేడు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వెళ్ళి విచారణకు వెళ్ళారనుకోండి, అక్కడ క్రాస్ ఎగ్జామిన్ జరుగుతుంది. జనిపల్లి శ్రీనివాస్ లాయర్ సలీం అని ఉంటాడు. అతని వైపు నుంచి క్రాస్ ఎగ్జామిన్ జరిగే అవకాశం ఉంటుంది. అది క్రాస్ ఎగ్జామిన్ జరిగి ఇది దొల్ల కేసు అని ప్రూవ్ అయితే శ్రీనివాస్ మీద పూర్తిగా కేసు పోతుంది, అతను విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బెయిల్ మీద విడుదలై మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది. ఇలా ఇది ఒక సీరియల్ లాగా వస్తా ఉంది. అయితే దీన్ని వైఎస్ఆర్సీపీ ఇప్పట్లో వదిలిపెట్టట్లా. నేను వైఎస్ఆర్సీపీ అన్న జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహా ఇస్తున్నారో కానీ ఇది ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చాలనుకుంటున్నారా మళ్ళీ, కానీ దీన్ని అసలు జగన్మోహన్ రెడ్డి వదిలేపెట్టాడు. లేటెస్ట్ గా హైకోర్టుకి సంబంధించి కూడా ఒక డెవలప్మెంట్ అయితే జరిగింది. ఇక్కడ హైకోర్టులో జగన్ తరఫున లాయర్లు ఒక పిటిషన్ కూడా వేశారు. ఇక్కడ జనిపల్లి శ్రీనివాస్ ఆ రోజు ఆయన చేతిలో ఫోర్క్ ఎందుకుంది, ఆయన జేబులో ఫోర్క్ ఎందుకుంది, ఆయన చేతిలో కత్తి ఎందుకుంది అని మాట్లాడడం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే ఆయన అసలు ఎయిర్పోర్ట్ లోకి ఎలా వచ్చారు అని అడిగారు వాళ్ళు. ఎయిర్పోర్ట్ లో ఆయన ఆల్రెడీ ఫ్యూజన్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు కాబట్టి ఎయిర్పోర్ట్ లోకి వచ్చాడు. అతని జేబులో ఫోర్క్ ఉందని చెప్తా ఉన్నారు. అతను రెస్టారెంట్ లో పనిచేస్తా ఉన్నాడు, అతని జేబులో ఫోర్క్ ఉంది అనేది ఎన్ఐఏ అధికారులు కూడా అప్పుడు ధృవీకరించడం జరిగింది. అయితే ఈ కేసుని పూర్తి స్థాయిలో మాకు దీని మీద ఇన్వెస్టిగేషన్ ఉండాలి, పూర్తి స్థాయిలో లెక్క లేకుండా ఎన్ఐఏ ఆ రోజు సాక్ష్యాలను అన్నింటినీ కూడా తారుమారు చేశారు అని చెప్పి ఎన్ఐఏ మీద కూడా విమర్శలు చేస్తూ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యారు. మే 6 ఏమో వాయిదా పడినట్టు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పట్లో ఈ కేసును వదిలిపెట్టే సిచ్యువేషన్ అయితే కనిపించట్లా. మాత్రం శ్రీనివాస్ అనే అతను అనారోగ్యంతో కుమిలిపోతున్నాడని వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు ఎన్నోసార్లు. రిటైర్డ్ డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన ఏపీ వెంకటేశ్వర గారు కూడా ఇటీవల ఆ కేసు గురించి మాట్లాడారు. అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలంటూ కూడా ఫ్యామిలీని కూడా ఆయన కలవడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు దాకా తను ప్రతిపక్షంలో ఉన్నా, తాను ముఖ్యమంత్రిగా ఉన్నా, మళ్ళా ప్రతిపక్షంలో ఉన్నా, తన మీద ప్రాణాలు తీసేంత దాడి జరిగిందని అతను క్లెయిమ్ చేసుకున్నా ఇప్పుడు దాకా అసలు ఈ కేసులో అతను కనీసం ఒక్క హీరింగ్ కూడా అతను హాజరు కాలేదు. కోర్టు కూడా అంత సీరియస్ గా దీన్ని తీసుకోవట్లేదు. మరి ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రం లాయర్లు అంతే ఎఫర్ట్ పెడతా ఉన్నారు మాత్రం ఈ కేసులో. అటు పాపం శ్రీనివాస్ కి మాత్రం ఇంకా న్యాయం అయితే జరగలేదు.
సో ఈ కేసు విషయంలో ఆ పార్టీలోనే ఒక అసంతృప్తి ఉంది. ఎప్పుడో అయిపోయిన కేసుని ఇంకా పట్టుకొని వేలాడేది ఎందుకు? కనీసం బాబాయ్ కేసు అయినా తీసుకొని మీరు కూడా కంప్లీట్ అయ్యి ఉంటే ఫ్రంట్ పిటిషన్ లో కాదు మీ మీద కొంత శాంటిటీ అయినా పెరుగుండేది అన్న చర్చ అయితే ఆ పార్టీలోనే జరుగుతూ వస్తుంది.